ఒక పల్లెటూరిలో సితార, యామిని అనే ఇద్దరు తోడికోడళ్ళున్నారు. సితార ఆ ఇంటి పెద్ద కోడలు, యామిని ఆ ఇంటి చిన్న కోడలు. సితార భర్త పేరు రాఘవ, యామిని భర్త పేరు నరేంద్ర. వాళ్ళకి చంద్రయ్య, వేదవతి అనే అత్తమామలున్నారు. యామిని కొద్ది కాలం క్రితమే ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. కొత్త కోడలు కావడంతో యామినికి ఇంటి పనులేవీ చెప్పేవాళ్లు కాదు. అది అర్థం చేసుకున్న సితార కూడా అత్తగారికి, మామగారికి ఎదురు చెప్పకుండా తనే ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకుని యామిని కూడా పని తప్పించుకుంటూ ఉండేది. అక్క, నీ చేతి వంట అద్భుతం. నాకసలు ఇలా వంట చేయటమే రాదు. ఇంత రుచికరమైన వంటల్ని ఎక్కడా తినలేదు. మా అమ్మకి కూడా ఇలా చేయటం రాదు. నిజంగానా? అవునక్కా. ఏదో నీ అభిమానంలే యామిని. అప్పుడు మనస్సులో యామిని, ఇది వట్టి అమాయకపు దానిలా ఉంది. దీంతో ఇలాగే మంచిగా నటిస్తూ, పొగుడుతూ ఎంతకాలం అవకాశం దొరికితే అంతకాలం ఇంటి పనుల నుండి తప్పించుకోవాలి అని అనుకుని దొంగ ఎత్తులు వేస్తూ రోజూ బారెడు పొద్దు పొడిచే వరకు ముసుగు తన్ని పడుకుంటుంది. అమాయకపు సితార గొడ్డులా ఒక్కతే ఇంటి చాకిరీ మొత్తం చేస్తుంది. ఒకరోజు సితార వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. హాల్లో కూర్చొని ఉన్న అత్త వేదవతి, అమ్మాయి సితారా, కాస్త టీ పెట్టివ్వమ్మా. అలాగే అత్తయ్యా అంటూ చెమటలు పట్టిన ముఖంతో టీ పెట్టి తీసుకుని వచ్చి అత్తగారికిస్తుంది సితార. అమ్మాయి సితారా, గొడుగు కనిపించట్లేదు. కాస్త వెతికి పట్టుకురా, బయటికి వెళ్ళాలి. వాన వచ్చేలాగుంది. అలాగే మావయ్యా అని అన్ని పనులు చేసుకుంటూ గొడుగు కూడా తీసుకొచ్చి మావగారికిస్తుంది సితార. చంద్రయ్య వెళ్ళిపోతాడు. ఈలోగా భర్త రాఘవ వచ్చి, ఇదిగో, నాకు తొందరగా అన్నం పెట్టు, పొలానికి వెళ్ళాలి. ఆ అలాగే అని భర్తకి అన్నం పెడుతుంది. అన్నం తిన్న తరువాత పొలానికి బయలుదేరుతూ రాఘవ, నేను పొలం వెళ్తున్నాను. తర్వాత పనంతా అయ్యాక నువ్వు క్యారేజీ తీసుకొనొచ్చేయి. ఆ అలాగే. అదంతా గమనించిన నరేంద్ర తన గదిలోకి వెళ్లి దుప్పటి నిడగదీసి పడుకొని ఉన్న తన భార్యని నిద్రలేపుతూ ఇలా అంటాడు. యామిని, మా వదిన ఒక్కతే ఇంటి పనులన్నీ చెయ్యలేక కష్టపడుతుంటే నువ్వింకా పడుకునుంటావేంటి? నువ్వు కూడా పనిలో తనకి సాయం చేయొచ్చుగా. నువ్వు ఇంకా కొత్త కోడలి అనుకుంటున్నావా? మన పెళ్ళై 3 నెలలైపోయింది. మీకసలు బుర్ర లేదండి. అయినా ఈ సంసారాల గురించి, వాటిలో ఉండే లోటుపాట్ల గురించి బయట తిరిగే మగాళ్ళు నీకేం తెలుస్తుందిలే. ఇప్పుడు నేనేం తెలుసుకోవాలేంటి? చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే నా ఒంట్లో ఉన్న ఓపికని మొత్తం వాడి కష్టపడుతూ ఒళ్ళు గుల్ల చేసుకుంటే తర్వాత మనం వేరు కాపురం పెట్టుకున్నాక పని చేసుకోవడానికి నాకు ఒంట్లో ఓపిక ఉండద్దు. అందుకే ఒళ్ళు దాచుకోవాలి. అలా అంటే మా వదిన చేయటం లేదా? మీ వదిన ఒట్టి వెర్రి బాగుల్ది కాబట్టి చేస్తుంది. ఇంకో కోడలైతే ఎప్పుడూ నాకు పోటీ పెట్టుండేది. మా వదిన వెర్రి బాగుల్ది కాదు, మంచిది. అర్థం చేసుకొని నీకు పోటీ పెట్టడం లేదు. అది నీకు అర్థం కావట్లేదు. సర్లే, ఏదో ఒకటి. ఏదైతేనే నాకు విశ్రాంతి దొరుకుతుందిగా. అది చాలా తప్పు. గాడిద గుడ్డేం కాదు. మీకేం తెలీదు. నోరు మూసుకుని వెళ్ళండి. నేనేం ఆలోచించినా రేపు మన సంసారం బాగుండడం కోసమే. మీరు కూడా పని చేయకండి, తెలివిగా తప్పించుకోండి. రేపు వేరు కాపురాలు పెట్టాక మన వాటా మనకి పొలం వస్తుంది కదా, అప్పుడు చాకరీ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. అంతేగాని ఇప్పుడు కష్టపడి మన రెక్కల కష్టం వాళ్ళకెందుకు పెట్టాలి? నోరు మూసుకో. నువ్వు చేస్తుందేగాక నన్ను చేయమంటున్నావు. ఊళ్ళో జనం మోహన ఉమ్మేస్తారు. మీరిట్ట ఆలోచిస్తుంటే ఇంక నేనేం చెప్పేది? నువ్వేమీ చెప్పక్కర్లేదు, నేనేమీ వినక్కర్లేదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసులే. సితార ఇంటి పని మొత్తం చేసుకుని క్యారేజీ పట్టుకుని పొలానికి బయలుదేరింది. దారిలో పక్కింటి సుశీల కలిసింది. ఏంటి సితారా, ఒక్కదానివే వెళ్తున్నావు పొలానికి? నీ తోడికోడలు రావట్లేదా? లేదక్కా, తను కొత్త కొడలు కదా, కొన్నాళ్లు పాతపడ్డాకొస్తుందిలే. నువ్వు వట్టి అమాయకురాల్లా ఉన్నావు. ఏమైందక్కా, ఎందుకలా అంటున్నావు? మరి లేకపోతే ఇంకేమనాలి? ఇంటి పనులు, పొలం పనులు అన్నీ ఒక్కదానివే చేస్తావు. నీ తోడికోడల్ని కూడా చేయమని చెప్పు. నిదానంగా తనే చేస్తుందిలే అక్క.
ఏమో నీ తోడి కోడలు వాలకం చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. అది కావాలని ఒళ్ళు దాచుకుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ అలా అనుకున్నా గాని నేను చెప్తే ఏం బాగుంటుందక్కా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు కూడా నాలాగే ఇంటి కోడలివి అని నా మీద నోరేసుకొని పడిపోతే నేనేం చెయ్యనప్పుడు చెప్పు. ఆ మాట అత్తగారే చెప్పాలి, లేదా తనకై తని అర్థం చేసుకొని పని చెయ్యాలి. అయితే నువ్వు అట్టాగే ఎదురు చూస్తూ చాకరీ చేస్తూ ఉండు. ఆ అమ్మాయి ఏ రోజు తనకై తనొచ్చి పని చెయ్యదు. నా మాట రాసి పెట్టుకో కావాలంటే అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజంగానే యామిని కొత్త కోడలని చెప్పి పని చేయటం లేదా? లేకపోతే సుశీలక్క చెప్పినట్టు దాన్ని అడ్డు పెట్టుకుని ఎత్తు వేస్తుందా అని ఆలోచనలో పడింది. ఒకరోజు సితార కరివేపాకు కోసుకుందామని పెరటి వైపు వచ్చేసరికి అక్కడే నిలబడి తన తల్లితో ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతుంది యామిని. అమ్మా, అచ్చం నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకోవటం లేదు. నా తోడికోడలు తింగర మొహంది. ఒక్కతే ఒళ్ళు గుల్ల చేసుకుంటూ కష్టపడుతుంది. ఇలాంటిదున్నంతకాలం నా అలాంటి దానికి ఏ ఇబ్బంది ఉండదు. జాగ్రత్త, నీ తోడికోడలతో మంచిగా ప్రవర్తిస్తూ దాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ నీ పబ్బం గడుపుకో. అచ్చం అలాగే చేస్తున్నానమ్మా. పిచ్చి మొహంది, నిజం తెలుసుకోవట్లేదు. నేను పొగుడుతుండేసరికి పొంగిపోతుంది అని మాట్లాడుతూ ఉండటం వింది సితార. నా మంచితనాన్ని నువ్విలా తీసుకుంటున్నావా? చెప్తా నీ సంగతి. నీకెలా పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అని లోపలికెళ్ళిపోయింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు కావాలనే యామినికి వినిపించేలా ఫోన్లో తల్లితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఇలా మాట్లాడుతుంది సితార. యామిని చాటుగా ఉండి వింటుంది. అమ్మా, వెర్రిమొహన్ దాన్ని నేను కాదు, నా తోడికోడలు. మీ అందరికీ మా వీలునామా గురించి తెలీదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు. అది విన్న యామిని తనలో తాను, వీలునామానా? అదేంటబ్బా అని మళ్లీ చెవులు రెక్కించి వింటుంది. ఆ వీలునామా ప్రకారం ఏ కోడలైతే అత్తారింట్లో ఎక్కువ రోజులు అన్ని పనులు చేస్తుందో ఆ కోడలికే ఎక్కువ భాగం ఆస్తిలో వాటా ఇస్తారంట. అందుకే నేను చేస్తున్నాను. అది తెలియక నువ్వు బాధపడిపోతున్నావు. పాపం ఆ పిచ్చి మొహానికి కూడా ఇది తెలీదు. నేను కూడా చెప్పను. అది విన్న యామిని కళ్ళు పెద్దవి చేస్తూ గుండెలు బాదుకుంటూ, వామ్మో వామ్మో వామ్మో, అంటే ఇది అమాయకురాలు కాదన్నమాట. నన్ను అమాయకురాల్ని చేసి ఆడిస్తుందన్నమాట. తెలివిగా నటిస్తూ నా దగ్గర నిజం దాచి ఆస్తి కొట్టేస్తుందన్నమాట. పైకెంతో మంచిదానిలా కనిపించే దీని లోపల పెద్ద కొండముచ్చి మొహందుంది అని మళ్ళీ వినటం మొదలెడుతుంది. సరే ఉంటాను. మళ్ళీ ఈ మాటలన్నీ గాని అది విందనుకో, నాకే ఎసరు పెడుతుంది. నాకంటే ఎక్కువ పని చేస్తూ ఆస్తిలో వాటా కొట్టేస్తుంది అని ఫోన్ పెట్టేసింది. యామిని వెంటనే పక్కకెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇంట్లో పని మొత్తం చేసేస్తుంది యామిని. చాటుగా ఉండి అది మొత్తం చూస్తూ సితార తనలో తాను, నీ తిక్క బాగా కుదిరిందిలే అని నవ్వుకుంటుంది. అంత పొద్దున్నే పని మొత్తం అయ్యేసరికి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అందరికీ టీ కూడా పెట్టి తీసుకొచ్చిస్తుంది. యామిని భర్త ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నాకేదేదో చెప్పినప్పుడు ఇప్పుడేమో ఇలా చేస్తుంది? సర్లే, ఏదైతేనే వదినతో పాటు తను కూడా పని పంచుకుంటుంది. నాకంతే చాలు. అత్త, మామ, బావగారు కూడా సంతోషంగా ఉంటారు యామిని పని పట్ల. అయ్యో యామిని, నీకెందుకు చెప్పు ఈ శ్రమ? హాయిగా విశ్రాంతి తీసుకోకూడదు? నేను చేస్తాను కదా అని అంది సితార. అయ్యో పర్వాలేదులే అక్క. అంతేకాదు, ఇక నుండి ఇంట్లో మొత్తం పనులు నేనే చేస్తాను. నువ్వు కూడా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో. ఇప్పటి వరకు నేను తీసుకున్నాను కదా. అయ్యో వద్దొద్దు, అది బాగోదు. నిన్నిప్పుడెలా ఇరికిస్తాను చూడవే. చూడండి అత్తయ్యా, నేను చెప్తున్నా అక్క వినటం లేదు. మీరైనా చెప్పండి. నీ చెల్లెలు స్వయంగా చెప్తుంది కదమ్మా, విను. అలాగే అత్తయ్య గారు అంది సితార. తను ఒప్పుకునేసరికి యామినికి లోపలే ఎగిరి గంతేసినట్టవుతుంది. తనకి రాబోయే ఆస్తిని తలచుకొని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. ఆ రోజు నుండి ఇంటి చాకిరీ మొత్తం తనే చేస్తుంది. సితార దర్జాగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. తోడికోడలు సితార తనపై వేసిన ఎత్తుకు పై ఎత్తు గురించి తెలిసాక
యామిని ఏం చేస్తుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. యామిని ఇక నుండి ఇంటి పని తనే చేస్తానని బ్రతిమాలడంతో సితార సరే అంది. దాంతో యామిని లోలోపల ఎగిరి గంతేసింది. తనకి రాబోయే ఆస్తి గురించి తలచుకొని సంతోషంతో తెగ ఉబ్బితబ్బిబ్బైపోతూ ఆ రోజు నుండి ఇంటి చాకిరీ మొత్తం తనే చేస్తుంది. సితార మాత్రం దర్జాగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. తర్వాత జరగబోయే కథని ఇప్పుడు చూద్దాం. యామినిని ఒక ఆట ఆడుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు ఉదయం యామిని కంటే ముందే సితార నిద్రలేచి వంటగదిలో పని చేస్తున్నట్టు నటిస్తుంది. కొద్దిసేపటికి నిద్రలేచిన యామిని అది చూసి కంగారు పడిపోతుంది. గబగబా సితార దగ్గరికొచ్చి, అక్కా, ఏంటి నువ్వు చేస్తుంది? పని చేస్తున్నాను యామిని. నేను చేస్తానని చెప్పాను కదక్కా. అలా అని చెప్పి ఇంటి పనిభారం మొత్తం నీ మీదే వదిలేస్తే ఏం బావుంటుంది చెప్పు. ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో అని సితారని తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది యామిని. ఇక్కడే ఉండు, నీకు కాఫీ కలిపి తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సితార దర్జాగా కుర్చీలో కూర్చుంది. యామిని కాఫీ కలిపి తీసుకొచ్చి సితారకిచ్చింది. యామిని, నేను చెప్పినా నువ్వు వినట్లేదు. ఒక్కదానివే ఇంటి చాకరీ మొత్తం చెయ్యాలంటే చాలా కష్టమైపోతుంది. నేను కూడా సాయంగా ఉంటే బావుంటుంది. నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. పర్వాలేదని చెప్పాను కదక్కా, నువ్వదేం ఆలోచించకు. పైగా పని చేయటం వల్ల నాకు కూడా చాలా ఆరోగ్యం. నిజమే, కానీ చూసేవాళ్లు నన్నేమనుకుంటారు చెప్పు? పెద్ద కోడలు పెత్తనం చేస్తూ చిన్న కోడలి చేత అన్ని పనులు చేయిస్తుందనుకుంటారు కదా. ఎవ్వరేమనుకుంటే మనకేంటక్కా, మనిద్దరి మధ్యలో మంచి అనుబంధం ఉంది. అది జనాలకు అర్థమైతే మనకేంటి, కాకపోతే మనకేంటి? అసలు ఆ జనాల్ని పట్టించుకుంటే మనం ఏదీ చెయ్యలేం. అంతేనంటావా? అక్షరాల అంతే. నేను చెప్తున్నాను కదా, విను. నువ్వు చెప్పేది బానే ఉన్నా నా మనసుకి కష్టంగా ఉంది. పోనీ ఒక పని చేద్దాం, చెరొక వారం ఇంటి పని పంచుకుందాం, ఏమంటావు? అప్పుడు యామిని తన మనసులో, అమ్మో, అప్పుడు నీక్కూడా నాతో పాటు ఆస్తిలో సమాన వాటా వస్తుంది. అందుకోసమా నేనింత కష్టపడుతుంది? మాట్లాడవేంటి? వద్దక్కా, నా మాట విను. నేను సంతోషంగా పనిచేస్తున్నాను. నువ్వేమలాంటి బాధ పెట్టుకోకు. సర్లే, నీ ఇష్టం. అప్పుడు మనసులో యామిని, ఓసై పిచ్చి మొహందానా, వీలునామా గురించి నాకు తెలీదనుకుంటున్నావు కదూ? నువ్వలాగే కూర్చో. ఆ వీలునామా ప్రకారం చాకిరీ చేసినందుకు నాకే ఆస్తి మొత్తంలో ఎక్కువ వాటా దక్కుతుంది. అప్పుడది తీసుకుని వేరు కాపురం పెట్టుకొని నా మొగుడితో హాయిగా బ్రతుకుతాను అని సితారని చూస్తూ నవ్వుకుంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులేవే. ఇన్నాళ్ళు నా మంచితనమే చూశావు. నేనెత్తులకు పై ఎత్తులు వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూస్తున్నావు. ఒకరోజు సుశీల, సితార రోడ్డుపై కలిసి మాట్లాడుకుంటున్నారు. సీతారా, నీ తోడికోడలు యామినికి ఏ మందు పెట్టావసలు? చీపురు పుల్లని కూడా తీసి పక్కన పెట్టేది కాదు. ఇంట్లో ఏ పని చెయ్యకుండా మహారాణిలా దర్జాగా కూర్చొని తింటుండేది. అట్టంటి దాని చేత ఇంటి చాకరీ మొత్తం చేయిస్తున్నావు. ఎత్తులు వేయటం దానికేనా? నాకు తెలీదా? అని తను వేసిన ఎత్తు గురించి చెప్తుంది. అది విని సుశీల నవ్వుకుంటుంది. పర్వాలేదే, నేను చూస్తున్న సితార వేరు, నీ లోపల ఉన్న సితార వేరు. నువ్వింత తెలివిగా వ్యవహరిస్తావని అనుకోలేదు. పరిస్థితులే అన్నీ నేర్పిస్తాయి. నిజమే, బాగా చెప్పావు. చూస్తూ ఉండు, ముందు ముందు దాంతో ఇంకా ఎలా ఆడుకుంటానో. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు యామిని తన పుట్టింటికెళ్ళింది. అమ్మా, తొందరలో నాకు బోలెడంత ఆస్తి రాబోతుంది. దాంతో మా ఆయన్ని తీసుకొని ఇక్కడికొచ్చి హాయిగా మనూళ్ళోనే కాపురం పెడతాను అని సంతోషంగా చెప్తుంది. యామిని తల్లి రాజేశ్వరి మాత్రం ఆలోచనలో పడింది. ఏంటమ్మా, నేనెంతో సంతోషకరమైన వార్త చెప్తుంటే నువ్వేంటేదో ఆలోచిస్తున్నావు? అది కాదే, నాకొక అనుమానం. అసలు ఆ వీలునామా నిజమేనంటావా? అదేంటమ్మా అలా అడుగుతావు? ఆ సితార వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే నేనే కదా నా చెవులారా విన్నాను. అంటే నీ తోడికోడల ద్వారా తప్ప ఇంట్లో ఎవరూ కూడా అలాంటి వీలునామా ఒకటి ఉందని చెప్పటం నువ్వు వినలేదు, అవునా? అవును, అయితే ఏంటంటా? నాకెందుకో అనుమానంగా ఉందే. అనుమానమా?
దేనికమ్మా? నీతో అడికోడలు చెప్పిన ఆ వీలునామా నిజం కాదేమోనని. నీకా అనుమానం ఎందుకొస్తుంది? ఎందుకా? ఆ వీలునామా ప్రకారం ఇంట్లో ఎక్కువ చాకిరీ నువ్వు చేస్తే ఆస్తిలో ఎక్కువ వాటా నీకొస్తుందని దానికి తెలిసి కూడా ఎందుకు పని చెయ్యట్లేదు? తెలిసి తెలిసి ఆస్తిలో వాటా పోగొట్టుకోదు కదా. అది విన్న యామిని ఆలోచనలో పడింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేనసలు ఈ విషయమే నాకెందుకో ఈ సితారా ఏదో ఎత్తు వేసిందనిపిస్తుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావమ్మా? ఓ పని చెయ్యి, అసలు ఈ వీలునామా ఎంతవరకు నిజమో ముందు తెలుసుకో. దాన్ని బట్టి తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అలాగేనమ్మా అని ఎంతో సంతోషంగా పుట్టింటికి వెళ్లిన యామిని అంతే అనుమానంగా అత్తారింటికొస్తుంది. ఏవండి, అత్తయ్య మావయ్య గారు రాసిన వీలునామా గురించి మీరు నాకెప్పుడూ చెప్పలేదేంటి? వీలునామానా? ఏం వీలునామా? అదేనండి, ఇంటి కోడళ్లలో ఎవరెక్కువ ఇంటి చాకిరీ చేస్తే వాళ్ళకి ఆస్తిలో ఎక్కువ వాటాని రాశారు కదా. మాకు తెలియకుండా అమ్మా నాన్న అలాంటి వీలునామా ఎప్పుడు రాశారు? అంటే నువ్వు ఆ వీలునామా ప్రకారం ఆస్తిలో ఎక్కువ వాటా కోసమా ఈనాళ్ళు పని చేస్తుంది? నేనింకా నీలో మార్పు వచ్చిందనుకుంటున్నాను. అదంతా తరువాత ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అలాంటి వీలునామా అసలుందా లేదా? లేదు. అయినా ఈ వీలునామా గురించి నీకెవరు చెప్పారు? మీ వదిన. మా వదిన చెప్పిందా? అవును. అలాగా? తనెందుకలా చెప్పింది? ఉండు, తనని పిలిచి అడుగుతాను. వదినా, వదినా. సితార అక్కడికొచ్చింది. తన వెనకాలే అత్తామామ, సితార భర్త కూడా అక్కడికొచ్చారు. ఏంటి మరిది గారు పిలిచారు? నువ్వు నా భార్యతో మా అమ్మా నాన్న ఏదో వీలునామా రాశారని, దాని ప్రకారం ఇంటి చాకిరీ ఎక్కువ చేసిన కోడలికి ఆస్తిలో వాటా ఎక్కువ వస్తుందని చెప్పావంట కదా. అది విని అందరూ ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూస్తారు. నేనా? నేనెప్పుడు చెప్పాను? ఆ మాటకి నరేంద్రకి కూడా ఏం అర్థం కాలేదు. భార్య వైపు చూసి, అదేంటి వదినా, నువ్వే చెప్పావని యామిని నాతో చెప్తుంది కదా. లేదు, నేనెప్పుడూ తనతో అలా అనలేదే. ఏంటి యామిని, మా వదినేదో చెప్పిందని చెప్పావు, తనేమో లేదంటుంది. అసలు మీ ఇద్దరిలో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? అంటే మీ వదిన స్వయంగా నాకేం చెప్పలేదు. తను ఫోన్లో వాళ్ళమ్మతో చెప్తుంటే విన్నాను. ఓ అదా, మేమేదో సీరియల్లో జరిగే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి, అది మన కుటుంబం గురించి కాదా? అవును. అయినా చాటుమాటుగా పక్కవాళ్లు మాట్లాడుకునే విషయాలు వినే పాడు అలవాటు నీకుందని నాకేం తెలుసు? ఆ మాటకి యామిని మొహం చిన్నబుచ్చుకుంది. నిస్సహాయతతో ఏడుపు మొహం పెట్టింది. నీకలాంటి అనుమానం ఉన్నప్పుడు నేరుగా నన్నే అడగొచ్చు కదా. ఈ దొంగ ఎత్తులేంటి? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే నేరుగా నీతోనే చెప్పే మంచి స్వభావం నాది. అసలైనా నాదాకా కాదు, ఇంటి పెద్ద అత్తయ్య గారే చెప్పేవారు కదా నీకు. యామినికి వాళ్ల దగ్గర ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. చాలా అవమానం అనిపించింది. పట్టరాని కోపం వచ్చింది. మనసులో, నువ్వు కావాలనే ఇప్పుడు మాట మార్చావని నాకు తెలుసే. నన్నెంత పెద్ద దెబ్బ తీసావే. అందరిలో అవమానం పాలు చేశావు. పాచికలు వేయటంలో శకునిని మించిపోయావు. ఏంటి చిన్న కోడలా ఇదంతా? ఆస్తి కోసం మరి నువ్వింతలా దిగజారిపోతున్నావా? నన్ను క్షమించండి అత్తయ్యా. నా చిన్న కోడలు ఇలాంటిదని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మొహమెక్కడ పెట్టుకోను. మా కుటుంబం పరువేం కాను. అయినా నీకు ఆస్తి మీద ఎంత పిచ్చుందేంటమ్మాయి? ఇన్నాళ్ళు ఎత్తువేసి ఇంట్లో ఏ పని చేయకుండా ఉన్నావన్నమాట. ఇప్పుడు పని చేస్తే ఆస్తి వస్తుందని తెలిసి పెద్ద కోడల్ని కూడా పని చేయొద్దని దొంగ ప్రేమ కురిపిస్తూ ఇలా చేసుకుంటూ వస్తున్నావా? నీ బుద్ధి నాకు నచ్చలేదమ్మాయి. ఇలాంటి కుట్రలు పన్నే కోడలు ఇక ఈ కుటుంబాన్నేం చక్కదిద్దుతుంది? వాళ్ల మాటలకి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతూ చేతులు పిసుక్కుంటూ నిలబడింది. సితార యామిని వైపు తిక్క బాగా కుదిరిందా అన్నట్టు ఒక్కచూపు చూసింది. యామిని కళ్ళు కోపంతో నిప్పు గోళాల్లాగా మారిపోయాయి. మనసులో, నవ్వవే నవ్వు, ఇప్పుడు నీకొచ్చింది అవకాశం. ఏదో ఒకరోజు నాకు వస్తుంది. అప్పుడు చూపిస్తాను ఈ యామిని అంటే ఏంటో. నువ్వు నాకు చేసిన అవమానానికి నీ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టనే సితారా. ఇది నా శపథం.
ఆ మాటలు అర్థమైన సితారా, ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మరో చూపు చూస్తుంది. యామిని తల వంచుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. యామిని సితారపై ఎలా పగ తీర్చుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మనసులో యామిని, నవ్వవే నవ్వు, ఇప్పుడు అవకాశం నీది. ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది. అప్పుడు చూపిస్తాను ఈ యామిని అంటే ఏంటో. నువ్వు నాకు చేసిన అవమానానికి నీ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టనే సితారా. ఇదే నా శపథం. యామిని ఎలా పగ తీర్చుకుందో ఈ భాగంలో చూద్దాం. సితార చేతిలో చావు దెబ్బ తినడంతో యామిని కోపంతో రగిలిపోతుంది. సితారని ఎలాగైనా అంతకంత దెబ్బ కొట్టాలని ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచిస్తుంది. చచ్చా, మా అమ్మ నాన్న అన్నయ్య వదిన ముందు నాకు తల్ల కొట్టేసినట్టయింది. చిన్న కోడలిగా ఈ ఇంట్లో పరువు లేకుండా చేసుకున్నావు. మీరు కూడా నన్నే అంటున్నారేంటి? మరి నిన్ను కాక ఎవరిననాలి? మీ వదిన చేసిందంత తప్పు కదా? ఇందులో నాకెక్కడా మా వదిన తప్పు కనిపించట్లేదు. నీ తప్పే స్పష్టంగా కనిపిస్తుంది. మీ వదిన కావాలనే ఫోన్లో అలా మాట్లాడుతూ నన్ను తప్పుదారి పట్టించింది. అది మీకు అర్థం కావట్లేదు. నీకు నువ్వే అన్నీ ఊహించేసుకొని మళ్ళీ మా వదిననంటావేంటి? నీకు అనుకూలంగా ఉన్నదానికేమో నీ పేరు చెప్తావు. నీకు అనుకూలంగా లేనిది జరిగితే మా వదిన మీద నెట్టేస్తావా? మీరు నన్ను నమ్మట్లేదని నాకు అర్థమైందిలేండి. జరిగిందంతా చూసి కూడా ఎలా నమ్మమంటావు? ఇక నుండైనా బుద్ధిగా నడుచుకో. నడుచుకుంటానులేండి అని చెప్పింది అయిష్టంగా. మరోవైపు సితార యామిని తిక్క కుదిర్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. రోడ్డుపై కలిసినప్పుడు సుశీలకి జరిగిందంతా చెప్తుంది సితార. అది విన్న సుశీల, నిజమా? మంచి పని చేస్తావు. ఇలా చేయకపోతే అలాంటి వాళ్ళు దారికి రారు. అప్పుడే అటువైపుగా వస్తుంది యామిని. యామినిని చూసి సుశీల నవ్వటం ఆపేస్తుంది. సితారా, మౌనంగా ఉండు. నీ తోడికోడలు ఇటువైపే వస్తుంది. సితార మాట మార్చి వేరే ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా గమనించిన యామిని, నాకు తెలుసులేవే, మీరు నా గురించే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారని. నవ్వండి నవ్వండి, నవ్విన నాపచేనే పండుతుంది. ఒసై సితారా, నిన్ను కోలుకోలేని దెబ్బతీస్తాను చూడు అనుకుంటూ వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతుంది. యామిని తన పుట్టింటికొస్తుంది. కూతురు చెప్పింది మొత్తం విన్న రాజేశ్వరి, అంత అవమానం జరిగాక ఇంకా ఆ ఇంట్లో ఉండటం ఎందుకే? వేరు కాపురం పెట్టక. అందుకైన ఒప్పుకోడమ్మా. ఎందుకు ఒప్పుకోడు? గట్టిగా అడుగు మీ ఆయన్ని. అది విన్న రాజేశ్వరి భర్త చలపతి, నోరు ముయ్యవే. చిన్న చిన్న గొడవలకే వేరు కాపురాలు పెట్టేస్తారా? కూతురుకి ఇలాంటి మాటలినా చెప్పేది? మీ ఆడవాళ్ళకి చిన్న గొడవ జరిగినా చాలు వేరు కాపురం అనే పాట పాడటం బాగా పరిపాటైపోయింది. మరి లేకపోతే నా కూతురు అవమానాలు పడుతూ అక్కడే ఉండమంటారా? ఇప్పుడు మన అమ్మాయికి ఏమంత అవమానం జరిగిందని కేకలు వేస్తున్నావు? ఆడపిల్లకి పుట్టింటి తరువాత అత్తారిల్లే అండగా ఉండాలి. వేరు కాపురం పెడితే వీళ్ళకేం తెలుస్తుంది? సంసారం గురించి అత్తమామ దగ్గర ఉంటేనే మంచి చెడు తెలుస్తుంది. పనికి మాలిన మాటలు చెప్పి అమ్మాయికి లేనిపోని ఆలోచనలు పుట్టించకు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీ నాన్న అలాగే అంటాడు లేవే. ఆయన మాటలేం పట్టించుకోకు. ఆయనకేం తెలుసు అత్తింట్లో తోడికోడళ్లతో మనకుండే బాధల గురించి? లేదమ్మా, నాన్న మాటల కోసం కాకపోయినా ఆ సితారపై నేను పగ తీర్చుకోవడానికైనా, దాన్ని దెబ్బతీయాలన్నా నేను ఆ ఇంట్లోనే ఉండి ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలి. అలా కాకుండా వేరు కాపురం పెడితే దాని ముందు ఓడిపోయానని నాకు నేనే ఒప్పుకున్నదాన్నవుతాను. అదంటే భయంతో వేరు కాపురం పెట్టానని నన్ను చూసి నవ్వుకుంటుంది. ఊళ్ళో ఇరుగు పొరుగు వాళ్లందరికీ అదే విషయం డప్పు వేసి నా పరువు తీస్తుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు. సర్లే, నీ ఇష్టం. కానీ జాగ్రత్తే. జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆ సితార చాలా తెలివైన దానిలాగా ఉంది. మనమనుకున్నంత అమాయకురాలైతే కాదు. అమ్మా, నా ముందు దాన్ని పొగడకే, నాకు చిర్రెత్తుకొస్తుంది. నేను దాన్ని పొగడట్లేదే, నీకు జాగ్రత్తలు చెప్తున్నాను. అది చేసిన దాన్ని బట్టి చూస్తే అది జిత్తుల మారి నక్క అని స్పష్టంగా అర్థమవుతుంది. అది జిత్తుల మారి నక్కైతే నేను దాని తలలో జేజమ్మని. నువ్వే చూస్తావుగా ముందు ముందు నా విశ్వరూపం.
చూడవే, శత్రువుని దెబ్బతీయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు పరిస్థితుల్ని బట్టి వాళ్ళ తెలివిని కూడా ఒప్పుకోవాలి. అప్పుడే మనలోని ఓడిపోయిన మనిషికి రోషం పౌరుషం తన్నుకొస్తుంది. దాంతో సరైన పథకం వేసి దెబ్బతీయగలం. ఆ పని నేను చచ్చినా చెయ్యను. ఎట్టి పరిస్థితుల్లో నా తోడికోడల్ని పొగడలేను. ఈ రోజు నుండి అది నాకు తోడికోడలు కాదు, తోడేలు. అయినా ఎప్పుడైనా ఒక్కసారే మోసపోతాం గాని ప్రతిసారి కాదు కదమ్మా. దానికి యామిని దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. మరీ అలా ఎక్కువగా ఊహించుకుంటే నువ్వే బోరలా పడతావు, జాగ్రత్త. అసలు నువ్వు నా అమ్మవా లేక శత్రువువా? నాలో ధైర్యాన్ని సగం నువ్వే చెడగొడుతున్నావమ్మా. అది కాదే, ఆ సితారని తలుచుకుంటేనే భయమేస్తుంది. అలా అతిగా గొప్పలకు పోయి నువ్వీసారి మళ్ళీ దాని చేతిలో ఇంకేం చావు దెబ్బతింటావోనని నా భయం, అంతే. ఆపు నీ అపశకునపు మాటలు. అలాంటి భయాలేం పెట్టుకోకు, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. ఒకరోజు రాఘవ భార్యతో, సితారా, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటండి? యామిని చెప్పింది నిజమే కదా? కావాలని నువ్వు యామిని వినేలా ఏదో వీలునామా ఉన్నట్టు అబద్ధంగా తను నమ్మేలా మాట్లాడావు కదూ? అవునండి, నన్ను క్షమించండి. నేను కావాలని చెయ్యలేదు. యామిని ప్రవర్తన పట్ల బాధేసి అలా చేశాను. నేనెంత మంచిగా ఉందామనుకున్నా యామిని ఉండనివ్వలేదు. తను కావాలని ఇంటి పని నుండి తప్పించుకొని నన్నొక పిచ్చిదానిలా చూస్తుంది. అందుకే తనకి బుద్ధి చెప్పాలని అలా చేశాను. నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి సితారా. తనతో పోటీ పెట్టుకొని తనలాగే చేస్తే ఎలా చెప్పు? ఎంత పెద్ద కొడలనైనా నేను కూడా తనలాంటి ఒక ఆడపిల్లని కదండి. నాకు కూడా కోపం, బాధ, దుఃఖం, అవమానం అన్నీ ఉంటాయి కదా. నిజమే, కానీ వాటిని దాటి ఆలోచించగలగాలి. అదే పెద్దరికం అంటే. ఇంటి పెద్ద కోడలంటే ఆ ఇంటికి అత్త తరువాత స్థానమని అర్థం. దాన్ని నిలబెట్టుకోవాలంటే మిగతా వాళ్లతో పోల్చుకోకూడదు. హుందాగా ప్రవర్తించాలి. యామిని తెలిసో తెలియకో తప్పు చేస్తే నువ్వు సర్దుకుపోవాలి. తనకి తెలిసేలా చెప్పాలి. అంతేగాని నువ్వు కూడా తనలాగే ప్రవర్తిస్తే నీకు తనకి తేడా ఏముంది చెప్పు? నేను చెప్పినా యామిని వినదండి. తనకి నా మాటలు రుచించవు. చెప్పడం నీ బాధ్యత. వినడం వినకపోవడం అనేది పూర్తిగా తన ఇష్టం. తోడికోడల మధ్య పోరు అత్తింటికి మంచిది కాదు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. అందుకే ఎవరో ఒకరు పెద్ద మనసుతో సర్దుకుపోవాలి. అలాగేనండి, ఇక నుండి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. వేదవతి చంద్రయ్య ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు చిన్న కోడలి గురించి ఏమో అనుకున్నాను గాని మరీ ఇంత కుళ్ళుబోతుందనుకోలేదు. కాని పెద్ద కోడలు మాత్రం చాలా మంచిది, బాధ్యత గలది. సర్లే, యామిని చిన్నపిల్ల. ఈ సంసారం బాధ్యతలు తనకి కొత్త. అందుకే తెలిసి తెలియక అలా చేస్తుంటుంది. వయసులో పెద్దదానివి, అన్నీ తెలిసిన దానివి, ఎంతో అనుభవం ఉన్నదానివి. నువ్వు కూడా వాళ్లలాగే ఆలోచిస్తే ఎలా చెప్పు? నా మతి మండా, నా పెద్దరికం కాకులెత్తుకుపోను. ఇలా ఆలోచించానేంటి? మీరు చెప్పింది నిజమేనండోయ్. మీ ఆడవాళ్ళు అంతే కదా మరి. ముందానేస్తారు, తర్వాత ఆలోచిస్తారు. అబ్బా, ఇంకా ఆపండి. దెప్పి పొడిచింది చాలు. పొరపాటున మీ చేతికి చిక్కానంటే ఇక అంతే, నోరేసుకొని పడిపోతారు. ఒకరోజు సితార యామిని దగ్గరికొచ్చింది. యామిని, నేను చేసిన దానికి నన్ను క్షమించు. తప్పు ఒప్పో జరిగిందేదో జరిగిపోయింది. ఇంటి కోడళ్ల మధ్య పోరు ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే ఇక నుండి మన మధ్య ఎటువంటి పోట్లాటలు, గొడవలు, పట్టింపులు వద్దు. ఇద్దరం కలిసిమెలిసి ఉందాం. ఇంటి పని కలిసికట్టుగా చేసుకుందాం. మంచి తోడికోడలుగా మెలుగుదాం. మనసులో యామిని, ఏంటి చేసిందంతా చేసి నన్ను అత్తగారు మామగారి ముందు నవ్వుల పాలు చేసి ఇప్పుడొచ్చి ఏమెరగనట్టు అన్నీ మర్చిపోయి బావుందామని అడుగుతున్నావా? సిగ్గు లేకుండా. నేను పడిన అవమానం, బాధ ఎలా ఉంటుందో నీకు కూడా అర్థం కావాలి కదా. అంత సులువుగా ఎట్లా మర్చిపోతానే? ఏంటి యామిని, ఏం మాట్లాడవేంటి? సరిగ్గా నా మనసులో ఉన్న మాటే నువ్వు కూడా చెప్పావక్క. అలాగే ఉందాం అనడంతో సితార సంతోషిస్తుంది. నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను. ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. సమయం చూసి నమ్మించి నిన్ను చావు దెబ్బ కొడతానే, చూస్తూ ఉండు అని అనుకుంది యామిని తన మనస్సులో.
ఆ రోజు నుండి ఇద్దరూ కలిసిమెలిసి పని చేసుకుంటుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ పట్ల సంతోషంగా ఉంటారు. కానీ యామిని మాత్రం కడుపులో పగ ప్రతీకారం పెట్టుకొని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యామిని చేతిలో తను చావు దెబ్బ తినబోతున్నానన్న విషయం తెలియని సితార యామినితో మంచిగా సరదాగా ఉంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఒకరోజు సుశీల, సితార కూరగాయల బండి దగ్గర కలుసుకున్నారు. ఏంటి సితార ఈ మార్పు? ఏమైంది అకస్మాత్తుగా? ఈ మధ్య నువ్వు మీ తోడికోడలు చాలా బాగా కలిసిమెలిసి సొంత అక్క చెల్లెళ్ళలా ఉంటున్నారు. అవును, మేమిద్దరం కలిసిపోయాం. నిజమా? అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, నాకెందుకో నీ తోడికోడలు మారిందంటే నమ్మకం కలగటం లేదు. లేదక్కా, నిజంగానే మారిపోయింది. ఇప్పుడు చాలా బాగుంటుంది నాతో. ఇంట్లో అన్ని పనులు ఇద్దరం కలిసే చేసుకుంటున్నాం. నీ తోడికోడలు నటిస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అంత తొందరగా మారరు. అలా అనుకుంటే ఎలా అక్కా? ప్రతి మనిషిలో ఏదో ఒక రోజు మార్పొస్తుంది కదా, మనం నమ్మాలి. జాగ్రత్త సితారా, బొక్కబోర్లా పడేవు. నీకింకా యామిని మీద నమ్మకం కలగలేదని నాకు అర్థమైంది. నువ్వనుకున్నట్టేం జరగదు. ముందు ముందు నువ్వే చూస్తావుగా. ఒకరోజు అందరూ డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోంచేస్తుంటారు. అమ్మాయి, నువ్వు కూడా తిను. నేను మీతో పాటు తింటే అక్క ఒక్కతే అవుతుంది. అందుకే నేను అక్కతో కలిసి తర్వాత తింటానులే అత్తగారు. అక్కని కూడా పిలు. ఇద్దరూ మాతో పాటే తినేయండి. అక్క రోట్లో ఇడ్లీ పిండి రుబ్బుతుంది, రేపటి కోసం టిఫిన్ చేయడానికి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అక్క పిండి రుబ్బడం అయిపోయేలోపు నేను ఈ పాత్రలన్నీ తోమేస్తాను. ఇద్దరం కలిసి తర్వాత కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటాం. అమ్మాయి చిన్న కోడలా, నేను చూస్తుంది నిజమేనా? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కోడళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుందమ్మా. అదేంటి మావయ్య గారు, కడుపు నిండిపోయిందని చెప్పేసి ఇంకా తింటున్నారు? అంది సరదాకి. అంటే నా ఉద్దేశం నా మనస్సు నిండిపోయిందని. ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు. బెడ్రూమ్లో నరేంద్ర, థ్యాంక్స్ యామిని. నీ వల్ల మా కుటుంబంలో ఎక్కడ చీలికొస్తుందో అని భయపడ్డాను. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నీలో ఇంత తొందరగా మార్పొచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. సాధారణంగా మా ఆడవాళ్ల ఆలోచనలు ఒకరివి మరొకరితో కలవవు. అలాంటిది తోడికోడల విషయంలో ససేమిరా కలుస్తాయా? ఇదంతా నేను దాన్ని దెబ్బ కొట్టడానికి వేస్తున్న పథకం. అప్పుడే కదా నేను రేపు దాన్ని చావు దెబ్బ కొట్టినా అది మీకు చెప్పినా ఎవ్వరూ నమ్మకుండా ఉండేది అని మనసులో అనుకుంది యామిని. ఏంటి యామిని, నేను నా మానన మాట్లాడుతున్నాను, నువ్వేం పట్టనట్టు ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, రేపేం కూర చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఆ మాటకి నరేంద్ర నవ్వుకుంటాడు. మరోవైపు ఇంకో బెడ్రూమ్లో రాఘవ, మరదలు పూర్తిగా మారిపోయింది కదూ సితారా. అవునండి, నాతో చాలా బాగా ఉంటుంది. ప్రతిదీ చెప్తుంది. నన్ను అడగకుండా ఏ పని చెయ్యదు. నన్ను సొంత అక్కలా చూస్తుంది. యామిని వల్ల నాకు కూడా చెల్లి లేని లోటు తీరిపోయిందనుకోండి. ఇక నుండి నాతో పాటు పొలం పనికి కూడా వస్తానంటుంది. అలాగా, పోనీలే. అందరం కలిసి కష్టపడితే కాస్త డబ్బు వెనకేసుకోవచ్చు. అలా యామిని తన పథకం ప్రకారం ఇంట్లో వాళ్ళందరినీ తన మాయలో పడేసుకుంది. తను మారిపోయానని అందర్నీ నమ్మించింది. ఒకరోజు యామిని, సితార ఇద్దరూ పొలం బయలుదేరారు. వాళ్ళని చూసిన ఊరి వాళ్ళు, ఆహా, తోటి కోడళ్ళంటే వీళ్ళలాగా ఉండాలి. ఇద్దరూ కలిసిమెలిసి ఎంచక్కా పొలం వెళ్తున్నారో చూడండి. 2 కప్పులు ఒక చోట చేరాయి అంటే నమ్మబుద్ధి కావట్లేదు. మన దిష్టే తగిలేలాగుంది అని వాళ్ళిద్దరి గురించి గొప్పలు చెప్తారు. ఒకరోజు అత్తగారు సితార, యామిని ఇద్దరినీ పిలుస్తుంది. ఇద్దరూ వస్తారు. కోడళ్ళారా, నాకా వయసైపోయింది కాబట్టి ఇక నుండి కుటుంబ బాధ్యతల నుండి పక్కకి తప్పుకొని కృష్ణారామ అనుకుంటూ విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నా. అందుకని ఈ ఇంటి బీరువా తాళాల గుత్తిని మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇద్దామనుకుంటున్నా. ఎవరికివ్వమంటారు మీరే చెప్పండి. అక్కకివ్వండి అత్తయ్యా, తన ఇంటి పెద్ద కోడలు, పైగా అనుభవం ఉన్నది. లేదు లేదు, యామినికివ్వండి అత్తయ్యా. యామిని నాకంటే తెలివైంది. ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించాలంటే తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. లేదక్కా, నువ్వే తీసుకో, నేను నీకు సాయంగా ఉంటానుగా. అది కాదు యామిని,
నువ్వింకేం మాట్లాడకక్క, ఒప్పుకో అనడంతో సితారా సరే అంది. మనసులో యామిని, దొరికావే నా చేతికి, ఇన్నాళ్లుగా అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను, ఇప్పటికి దొరికింది అని లోపల నవ్వుకుంది. వేదవతి తాళాల గుత్తి సితార చేతిలో పెట్టింది. సితార, యామిని పొలంలో పని చేస్తుంటారు. అక్క, నేనొక మాట అడుగుతాను, ఏమనుకోవుగా? అడుగు యామిని. మనకి బోలెడంత పొలం ఉంది కదా, ఈ పొలాన్ని నమ్మేసి చక్కగా పట్నం వెళ్ళి వ్యాపారం చేసుకుంటే బావుంటుంది కదా? అమ్మో, పట్నమే, పైగా వ్యాపారమా? అది మనకు తెలియని పని. లేనిపోని సమస్యలొస్తాయి. వ్యవసాయం అంటే ఎప్పటి నుండో మనకు తెలిసిన పని కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అది కాదక్క, జీవితంలో ఎదుగుదలుండాలి కదా. ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగే ఉంటామంటే ఎలా చెప్పు? నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ ఇది మన చేతుల్లో ఉన్న విషయం కాదు కదా. అత్త మామ మన భర్తల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబానికి మంచి జరగడానికి ఎవరి నిర్ణయం అయితే ఏంటక్కా? అది కరెక్టే అనుకో, కానీ ఆడవాళ్ళం ఇలాంటి నిర్ణయాలు మనం చెయ్యకూడదు. అందుకే అత్తయ్య మావయ్య వాళ్లతో ఒక మాట చెప్తే బాగుంటుందక్కా. అలాగే, సాయంత్రం ఇంటికెళ్ళాక చెప్దువులే. నేను కాదక్కా, నువ్వే చెప్పాలి. నాకంటే కూడా మన ఇంట్లో వాళ్ళంతా నీ మాటే వింటారు, నిన్నే నమ్ముతారు. అలా ఏం లేదు, ఇప్పుడు నువ్వన్నా కూడా వాళ్ళకి నమ్మకమే. ఎంత నమ్మకమైనా నీ తర్వాతే కదక్కా నేను. నువ్వు చెప్తే బాగుంటుంది. ఎంతైనా మొన్నటి వరకు నా వల్ల ఇంట్లో ఇబ్బందులున్నాయి కదా. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ వాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుంది. అందుకే ఇది నీ ఆలోచన కిందే వాళ్ళకి చెప్పాలి సరే, అలాగే చెప్తాన్లే అని ఇంట్లో వాళ్లతో యామిని తనతో చెప్పిన విషయం చెప్పింది. ఏంటమ్మాయి పెద్ద కోడలా, మీ అత్తయ్య ఇంటి పెత్తనం నీ చేతిలో పెట్టాక నీ బుర్ర పనిచేయటం లేదా ఏంటి? తాతల కాలం నుండి స్థిరాస్తిగా వస్తున్న బంగారం లాంటి పొలం అమ్మి వ్యాపారం చేద్దామంటావా? రైతు అనేవాడు ఎవ్వడూ పొలాన్ని నమ్ముకొని వ్యాపారం చెయ్యడు. నువ్విలా ఆలోచించడం ఏంటమ్మాయి పెద్ద కోడలా? సీతారకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది అత్తయ్య గారు మరి అని నీళ్లు నమిలింది. సరేలే, వదిన ఏదో మన కుటుంబానికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో అలా అనుంటుంది. ఇక వదిలేయండి. వాళ్లలా మాట్లాడేసరికి సీతారకి చాలా బాధ కలిగింది. అనవసరంగా అడిగానని మనసులో బాధపడింది. సారీ అక్క, అత్తయ్య మావయ్య ఇలా అంటారని నేను అనుకోలేదు. పర్వాలేదులే యామిని. చూసావా, ఇందులో కూడా మంచే కదా ఉంది, చెడేమీ లేదు కదా. అయినా వాళ్ళెలా మాట్లాడారో, నేను చెప్పినట్టుగా నువ్వు కాకుండా నేను చెప్పుంటే ఖచ్చితంగా అది నేను అనుకున్నట్టే జరుగుండేది. నన్ను అనుమానించేవాళ్ళు కూడా. అవునవును, అది నిజమే. సర్లే, అయిపోయిందేదో అయిపోయింది, ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు. ఒకరోజు పంట అమ్మగా వచ్చిన డబ్బును తీసుకొచ్చి భార్యకిచ్చాడు రాఘవ. ఈ డబ్బులు భద్రంగా బీరువాలో దాచిపెట్టు. ఒకరోజు తీరిక చేసుకుని ఎరువుల కొట్లో ఇచ్చొస్తాను. అలాగేనండి అని డబ్బు తీసుకెళ్లి బీరువాలో దాచిపెట్టింది సితార. ఇదంతా చాటు నుండి చూస్తుంది యామిని. సితార తరువాత బీరువా తాళం వేసి ఆ తాళాల గుత్తిని తన గదిలో దాచిపెడుతుంది. ఓహో, తాళాల గుత్తి ఇక్కడ దాచిపెడుతున్నావా, చెప్తా నీ సంగతి అని అనుకుంది. ఒకరోజు అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా మెల్లిగా భర్త చూడకుండా తన బెడ్రూంలో నుండి బయటకొస్తుంది యామిని. నేరుగా సితార బెడ్రూంలోకి వెళ్తుంది. సితార బీరువా తాళాల గుత్తిని దాచిన దగ్గరికి వెళ్లి తాళాల గుత్తి తీసుకుంది. అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా బీరువా గదిలోకి వెళ్ళింది. చప్పుడు కాకుండా బీరువా తలుపు తెరిచి అందులో ఉన్న డబ్బు తీసి పవిట కొంగులో దాచుకుంది. తర్వాత మళ్లీ యథావిధిగా బీరువా తలుపు మూసేసి తాళం వేసి ఎప్పటిలా ఆ తాళాన్ని సితార గదిలో తను దాచిన దగ్గరే దాచిపెట్టింది. మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, మా అమ్మ రమ్మని ఫోన్ చేసింది, వెళ్ళి సాయంత్రంలోగా వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. వెళ్ళొస్తానక్కా. అలాగే చెల్లి, బాబాయ్ గారిని పిన్ని గారిని అడిగానని చెప్పు. అలాగే. సాయంత్రానికి తిరిగొచ్చింది యామిని. ఒకరోజు రాఘవ భార్య దగ్గరికి వస్తాడు. సీతారా, నేను నీకు మొన్న డబ్బిచ్చాను కదా, అది తీసుకురా. అలాగేనండి. పక్కనే ఉన్న యామిని జరగబోయేది తలచుకుంటూ ఉత్సాహంతో చూస్తుంది. తనతో పాటు హాల్లో అత్త, మామ, భర్త కూడా ఉన్నారు. బీరువా తాళం తీసిన సితార ఆశ్చర్యపోయింది.
బీరువా మొత్తం వెతికింది. డబ్బెక్కడా కనిపించలేదు. కంగారు పడిపోయి బయటకొచ్చింది. ఏవండి, డబ్బు కనిపించటం లేదు. అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. డబ్బు కనిపించకపోవడం ఏంటి? అదే తెలియటం లేదత్తయ్యా, నేనక్కడే పెట్టాను. తాళాల గుర్తుండేది నీ దగ్గరే కదమ్మా, నీకు తెలియకుండా ఎక్కడికి పోయాయి డబ్బులు? అదే నాకు అంతు పట్టటం లేదు మావయ్య. అప్పుడే ఆ ఇంటికొస్తాడు బంగారం షాపు వ్యక్తి. అతన్ని చూసిన యామిని, ఆహా, భలే సమయానికొచ్చాడు అని మనసులో అనుకుంది. ఎవరండి మీరు? ఏం కావాలి? సీతార గారు. ఎందుకు? ఆవిడ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చారు. అది విని సితార బిత్తరపోయింది. మిగతా వాళ్ళంతా కూడా షాక్లో ఉండిపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను నెక్లెస్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి? అదేంటమ్మా, అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? నెక్లెస్ చేసి ఇంటికి తీసుకొచ్చాక మిగతా డబ్బు ఇస్తానన్నావు కదా. లేదు, నేను ఆర్డర్ ఇవ్వలేదు. నువ్వే స్వయంగా వచ్చి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు తీరా నగ చేసుకొని వచ్చాక కాదంటావేంటమ్మా? మీరు పొరపాటు పడినట్టున్నారు. అలా అయితే ఈ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? పోనీ అది కూడా పొరపాటే అనుకుందాం, మీ పేరు నాకెలా తెలుస్తుంది? అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా? లేదు మావయ్య గారు, నాకేం తెలీదు, అంత అయోమయంగా ఉంది. రాఘవకి ఏమీ అర్థం కాక చూస్తుంటాడు. నరేంద్ర కూడా నమ్మలేనట్టు చూస్తున్నాడు. మనసులో యామిని, నీకు తెలీదే కాని నాకు తెలుసు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంది. పుట్టింటికని చెప్పి వెళ్లిన యామిని బంగారం షాప్కి వెళ్ళింది. మొహం గుర్తుపట్టకుండా పవిట చెంగు మొహాన్ని కప్పుకుంది. చెప్పండమ్మా, ఏం కావాలి? నెక్లెస్ కావాలి అని రేటు మాట్లాడుకొని, ఇదిగో డబ్బు అని కొంత డబ్బు అతని చేతిలో పెట్టింది. మిగతా డబ్బులు నెక్లెస్ తీసుకొచ్చిన రోజు ఇస్తాను, ఇది నా అడ్రస్ అని అడ్రస్ రాసిన కాగితాన్ని అతనికిచ్చింది. అలాగేనమ్మా, నెక్లెస్ తయారు కాగానే మీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాడు. ఓసై సీతారా, ఈ దెబ్బతో నువ్వైపోయావే అని మనసులో అనుకుని యామిని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా ఏం తెలీదని దొంగ ఏడుపేడుస్తున్నావా? అంటే అక్క, ఇంట్లో కనిపించట్లేదని చెప్పిన డబ్బు నువ్వే స్వయంగా దొంగతనం చేసి ఇతనికిచ్చి ఎవరికీ తెలియకుండా బంగారం చేయించుకుందామనుకున్నావా? లేదు యామిని, దేవుడి మీదొట్టు, నిజంగా నాకేం తెలీదు. ఇంకా నటించాలని చూడకక్క, ఇప్పటికైనా బయటపడు. అత్తయ్య గారు నిన్నెంతో నమ్మారు, నెత్తిన పెట్టుకున్నారు. ఆవిడ నమ్మకాన్ని వమ్ము చేసావు కదక్కా, కంచే చేను మేస్తే ఎలాగక్కా అని తెగ బాధ ప్రదర్శిస్తుంది. అప్పుడు మనసులో సితారా, ఇదేంటి, యామిని నాతో మంచిగా ఉంటుంది కదా, మరిప్పుడేమో నాదే తప్పన్నట్టుగా మాట్లాడుతుంది అని అనుకుంది. ఎన్నాళ్ళు నా పెద్ద కోడలు దేవత, బంగారం, సంస్కారవంతురాలనుకున్నాను. చీచి, ఇలాంటి దాని అనుకోలేదు. చూడండమ్మా, మీ సమస్యలేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి. ముందు నా బంగారానికి డబ్బు కట్టి నగ తీసుకొని నన్ను పంపించండి. వెంటనే చంద్రయ్య లోపలికెళ్ళి తను దాచుకున్న పెన్షన్ డబ్బులు తెచ్చి బంగారం తయారు చేసే వ్యక్తికిచ్చాడు. అతను నెక్లెస్ చంద్రయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇదిగో నెక్లెస్ అని భార్య చేతికిచ్చాడు చంద్రయ్య. ఏ వయసులో నెక్లెస్ మెడలో వేసుకుంటే ఏం బావుంటుంది? చిన్న కొడలా, నువ్వేసుకో అని ఆ నెక్లెస్ యామినికిస్తుంది. అది ఊహించని యామిని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. అత్త చేతి నుండి నెక్లెస్ తీసుకుని మెడలో వేసుకుని, సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదేనేమో, తిట్లేమో దానికి, సొమ్మేమో నాకు. యామిని, నీకు అదృష్టం రాసి పెట్టుందే అని మనసులో అనుకుంది. ఆ నెక్లెస్ని చూసుకుంటూ మురిసిపోతుంది. పాపం సితార అవమానంతో తలదించుకుంది. ఆ తాళాల గుత్తి ఇటివ్వు అని ఆ తాళాలు తీసుకుని, ఇదిగో యామిని, నువ్వు తీసుకో. నాకొద్దత్తయ్యా, ఈ బాధ్యత నేను మోయలేను. అలా అంటే ఎలాగమ్మా? ఏదో ఒక రోజు తీసుకోవాల్సిందే కదా, తప్పదు. సరే అత్తయ్యా, నాకోసం కాకపోయినా మీ మాటపైన గౌరవంతో మీకోసం ఈ బాధ్యత తీసుకుంటాను అని ఇష్టం లేనట్టు మొహం పెట్టి అత్త నుండి తాళాల గుత్తి తీసుకుంది. యామిని మనసులో సంబరపడుతూ, నాకు అవమానాలు తెస్తావా? నా ఇంట్లోనే డబ్బు దొంగిలిస్తావా? నీ పాడుగుణం తెలియక నిన్ను పెళ్లి చేసుకున్నాను.
ఇకపై నువ్వు నాకొద్దు, నీ పుట్టింటికి పోవే. అని రాఘవ సితార చెయ్యి పట్టుకుని బయటికి నెట్టేశాడు. సితార కింద పడిపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా చూస్తున్నారు. సితార మనసు చెప్పలేని ఆవేదనకు గురవుతుంది. అది చూసి యామిని కళ్ళు చల్లబడ్డాయి. వెంటనే నరేంద్ర వచ్చి కింద పడిన వదినని పైకి లేపాడు. తొందరపడకన్నయ్యా, ఆవేశం మనిషి ఆలోచనని చంపేస్తుంది. ఇంకా ఏ నిజం తెలుసుకోవాలరా? అంతా స్పష్టంగా అర్థమైపోయింది కదా. కళ్ళ ముందు కనిపిస్తుందే చూస్తున్నావు తప్ప దాని వెనుకున్న దాన్ని చూడటం లేదు నువ్వు. వదినిలా చేసిందంటే నాకిప్పటికీ నమ్మకం కలగట్లేదు. లేదు లేదు, ఎక్కడో తేడా జరిగింది. వదినని ఇన్నాళ్లుగా చూస్తున్నాం. తను ఎలాంటిదో మనకి తెలీదా? తను ఖచ్చితంగా ఇలా చేసుండదని నేను బల్లగుద్ది చెప్పగలను. ఆ మాటకు మరిది వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది సితార. దాందేముందండి, లోపలున్న గుణాన్ని బయటపడకుండా దాచుకునుందేమో. ఇప్పుడు సందర్భం వచ్చింది, బయటపడింది యామిని, నువ్వు కాసేపు నోరు మూసుకో అనడంతో యామిని నోరు మూసుకుంది. వదిన మన ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుండి ఎప్పుడూ ఏ పొరపాటు చెయ్యలేదు. మనందరికీ చాకిరీ చేసి పెట్టింది, సేవలు చేసింది. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా తనకు ఒక అవకాశం ఇవ్వాలి అని అందరికీ సర్ది చెప్పి ఒప్పిస్తాడు. అప్పుడు యామిని తన మనసులో, ఛా, శాశ్వతంగా నాకు దీని పీడ విరగడైపోతుందనుకుంటే మధ్యలో ఈయనొకడు దాపరించాడు అని గొనుక్కుంది. సితార నరేంద్రకు చేతులెత్తి దండం పెట్టింది. నరేంద్ర వెంటనే వదిన చేతులు పట్టుకొని, ఏంటొదినా ఇది? నువ్వు నాకు తల్లి లాంటి దానివి. తల్లి బిడ్డకు నమస్కారం చెయ్యకూడదు. అప్పుడు మనసులో యామిని, హోయబ్బో, మీ వదిన మరిది బంధం చూడలేక చేస్తున్నా. నేను నీకు మరిదినే అయినా బిడ్డలా చూసుకున్నా వదినా. అర్ధరాత్రి లేటుగా ఇంటికొచ్చినా నా కోసం మేల్కొని వేడి నీళ్లు తోడి కడుపు నిండా అన్నం పెట్టేదానివి. అవన్నీ నేనెలా మర్చిపోగలను వదినమ్మా? సితారకు కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. మరుసటి రోజు ఉదయం సితార ఎదురుపడగానే అత్త చీదరించుకుంది. పొద్దున్నే నీ పాడు మొహం వేసుకొని ఎదురొచ్చావా అని తిట్టింది. మామ చంద్రయ్య, భర్త రాఘవ కూడా సితార కనిపిస్తే చిరాకు పడుతున్నారు. జరిగిన విషయం సుశీలకి చెప్పింది సితార. అది విన్న సుశీల, ఖచ్చితంగా ఈ పని నీ తోడికోడలే చేసుంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. నాకు కూడా ఆ రోజు తను మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే అదే అనుమానం కలిగింది. కానీ నిరూపించేదెలా? దానికొక మార్గముంది. అసలు నిజంగా ఆ బంగారు షాప్ వ్యక్తికి డబ్బిచ్చింది ఎవరో మనం కనుక్కోవాలి అని ఇద్దరూ ఆ బంగారపు షాప్ వ్యక్తి దగ్గరికెళ్లారు. ఏవండి, నిజంగా ఆ రోజు నేను రాలేదు. మీకు డబ్బిచ్చింది నేను కాదు, ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. వాళ్ళలా అడిగేసరికి ఆశ్చర్యపోతాడు బంగారు షాప్ వ్యక్తి. నిజమే అమ్మా, ఆ రోజు మీరింట్లో కూడా అలాగే మాట్లాడేసరికి మీ వాళ్ళున్నారని, కావాలని అబద్ధం చెప్తున్నారనుకున్నాను. లేదండి, నాకే పాపము తెలీదు. ఆ వచ్చినావిడ మొహం నాకు సరిగ్గా తెలియలేదమ్మా. పవిట కొంగు కప్పుకొనుంది. తన పేరు సితారా అని చెప్పింది. మీ అడ్రస్ ఇచ్చింది. అందుకే మీరే అనుకున్నాను. ఏవండి, ఇప్పుడు ఈ సమస్య సితార సంసారానికి చుట్టుకుంది. తన జీవితం నాశనమయ్యేలా ఉంది అయ్యో, అలాగా? అని జాలిపడ్డాడు. అందుకే మీరు మాకొక సాయం చెయ్యాలి. చెప్పండమ్మా. ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ వ్యక్తి కొద్దిసేపు ఆలోచించి, మార్గముందమ్మా. నా షాపుకి బయట సీసీ కెమెరా ఉంది. అందులో తెలిసే అవకాశం ఉంటుంది అనడంతో వాళ్ళు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ షాప్ వ్యక్తి సీసీ కెమెరా ఓపెన్ చేసి వాళ్లతో కలిసి చూసి అక్కడికొచ్చింది యామిని అని తెలుసుకుని షాక్ అయ్యారు వాళ్ళంతా. ఆ సీసీ ఫుటేజ్ని సితార తన ఫోన్లో ఎక్కించుకుంది. ఇద్దరూ తిరిగింటికొచ్చారు. అదే సమయంలో వేదవతి, చంద్రయ్య, రాఘవ, నరేంద్ర, యామిని అందరూ హాల్లో కూర్చుంటారు. సితార నేరుగా యామిని దగ్గరికెళ్లి తన చెంప పగలగొట్టింది. ఊహించని ఆ చర్యకి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏమైందో దినా? ఏమైందో మీరే చూడండి. సెల్ఫోన్లోని సీసీ ఫుటేజ్ టేప్ని వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళంతా కంగు తిన్నారు. తన బండారం బయటపడిందనేసరికి యామిని బిక్కమొహం వేసింది. నన్ను క్షమించండి, పొరపాటైపోయింది. సారీ అక్క, తెలియక చేశాను. మీ ఎవ్వరికీ తెలియకుండా డబ్బు దొంగిలించింది నేనే, అతనికి ఇచ్చింది కూడా నేనే. నన్ను క్షమించు పెద్ద కొడలా. నీ నిజాయితీని అర్థం చేసుకోలేకపోయాను.
నన్ను కూడా క్షమించమ్మా. కట్టుకున్న భర్తనైనా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నా తప్పు మన్నించవా? ఇంట్లో నుండి బయటకి పోవే నువ్వు. వద్దు మరిది గారు, తనని ఇంట్లో నుండి పంపించాలనేది నా ఉద్దేశం కాదు. నా నిజాయితీ నిరూపించుకోవాలన్నదే నా ఉద్దేశం. థ్యాంక్స్ అక్కా. ఇక నుండి ఈ ఇంట్లో కుక్కిన పేనులా పడుండు. మళ్ళీ ఏదైనా చేశావో ఈసారి నేనే నిన్ను బయటకి గెంటేస్తాను. అలాగే అత్తయ్య గారు, ఇకపై ఎప్పుడూ ఇలా చెయ్యను. బుద్ధొచ్చింది. సుశీలకి థ్యాంక్స్ చెప్పింది సితార. యామిని నోరు మూసుకొని సితార చెప్పినట్టు వింటూ ఉంది.